మన తండ్రి అయిన దేవుని యొక్క పరిశుద్ధ నామములోను మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములోను మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో ఈ విధంగా రావడానికి గల కారణం ఏంటంటే, చివరి దినాల్లో మనం ఉన్నాము అనే విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే కాలం సంపూర్ణమవుతూ ఉంది. దేవుని యొక్క రాకడ వస్తూనే ఉంది. అయితే దేవుడు తన యొక్క రాకడను ఆలస్యం చేస్తూ ఉన్నాడు అన్న విషయం కూడా మనకు తెలుసు. అంతటా అందరూ మారు మనసు పొందవలనని ఆయన ఇంకను ఎదురు చూస్తూ ఇంకను ఆయన తన యొక్క కాలమును ఆటంకపరుచుకుంటూ ఉంటుండగా, ఈ కాలము అనేది త్వరగా ప్రయాణం చేస్తుంది. కాబట్టి దీన్ని ఆపుట ఎవరి యొక్క వల్ల కాదు. కనుక ఈ యొక్క సమయంలో ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఈ చివరి దినాల్లో మనం ఉన్నాం కనుక దేవుని యొక్క కుమారులమైన మనము ఆయన కృప చొప్పున, కేవలం ఆయన కృప చొప్పున, ఆయన యొక్క అమూల్యమైన రక్తంలో కడగబడి ఏర్పాటు చేయబడినటువంటి మనము ఈ యొక్క సమయంలో చాలా ధైర్యముగాను, నిబ్బరముగాను, కదలక జడియక స్థిరముగాను దేవుని కొరకైనటువంటి యొక్క సంకల్పంలో రక్షణార్థమైన నిత్య జీవార్థమైన ఈ యొక్క పయనంలో మనము ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాం. అయితే ఈరోజు ఒక లేఖనం ద్వారా మిమ్మల్ని బలపరచాలని నేను ముందుకు రావడం జరిగింది. కాబట్టి యూదా రాసిన పత్రిక 17వ వచనం నుంచి చూసుకుంటే కనుక, ఒకటే అధ్యాయం ఉంది కాబట్టి 17వ వచనం నుంచి చూసుకుంటే కనుక, అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశలు చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొనుడి. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేనివారునై ఉండి భేదములు కలుగజేయుచున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. సందేహపడువారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. చూడండి, ఈ యొక్క వచన భాగం మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే కనుక, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడు అపోస్తులతో చెప్పిన మాట ఏంటంటే కనుక, ఈ యొక్క లోకంలో, ఈ యొక్క అంత్యకాలంలో, ఈ యొక్క ఆఖరి గడియల్లో ఏమవుతాయంట, భక్తిహీనులంట వారి యొక్క దురాశల చొప్పున, వారి యొక్క దుష్ట తలంపుల చొప్పున ఏం చేస్తారంట, వీరు పరిహాసం చేస్తారట. అంటే యేసుక్రీస్తు వారి గురించి, ఆయన యొక్క రక్షణ గురించి, ఆయన యొక్క శిలువ త్యాగం గురించి భేదములు కలుగజేస్తూ, నిత్య జీవాత్మైన దాని గురించి చాలా భేదములు కలుగజేస్తూ ఉంటారు. ఆ విధంగా ఎందుకు ఉంటున్నారంటే వాళ్ళలో దేవుని యొక్క ఆత్మ లేదు. ఎందుకంటే క్రీస్తుని అంగీకరించేవారు, అంటే ఎవరైతే క్రీస్తు మెస్సయాని, క్రీస్తు రక్షకుడని, క్రీస్తు మనందరి కోసం మరణించెను అని, ఆయనలోనే పాప విమోచన ఉందని, ఆయనే నిత్య జీవమని నమ్మిన వారిలో ఏముందంట, దేవుని యొక్క ఆత్మ ఉన్నదంట. కనుక దేవుని యొక్క ఆత్మ లేదు అని నాకు అర్థమైనట్టు కనుక క్రీస్తుని
క్రీస్తుకి విరోధంగా మాట్లాడటమే. కాబట్టి క్రీస్తు విరోధులకు క్రీస్తుని గూర్చిన అనుభవం, ఆత్మ వివేచన వారిలో ఉండదు కనుక వారు ఎల్లప్పుడూ క్రీస్తుకు వ్యతిరేకులుగానే ఉంటారట. కాబట్టి వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. కాబట్టి మన యొక్క ఆలోచన, మన యొక్క విధానం ఏంటంటే కనుక వారిని గూర్చి మనము జాలిపడుట, వారిని గూర్చి మనం కనికరపడుట, వారిని గూర్చి మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. కాబట్టి ఈ చివరి దినాలు మనం ఏం చేయాలి? మనకి కలిగి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి రక్షణ బట్టి మనం ఏం చేయాలంట? దేవునిలో అతిశయపడుతూ కంటిన్యూగా మనం దేవునిలో ప్రార్థించుకుంటూ ఆయన కనికరం కొరకు, ఆయన నిత్య జీవాత్మైన కనికరం కొరకు మనం కనిపెట్టుచు కొంతమందిని ఒక భయంకరమైనటువంటి రాబోయేటువంటి ఆ యొక్క ఉగ్రతలోంచి, అగ్నిలోంచి మనం లాగినట్లు, వారిని కాపాడినట్లు మనం ముందుకు వెళ్దాం. ఎందుకంటే వారు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను గాయపరచుచు, వారు ఎల్లప్పుడూ క్రీస్తుకు విరోధముగా ఉంటూ అనాది కాలం నుంచి కూడా, క్రీస్తు అనాది కాలం నుంచి కూడా ఉన్నారు. ఆయనే దేవాది దేవుడు. ఇక లోకంలోనికి ఆయన రావడానికి గల కారణం ఏంటంటే కనుక మనుషుల యొక్క పాపములను ఆయన మోయటకు ఇక లోకానికి వచ్చి ఉన్నారు. అయితే ఈ అనాది కాలం నుంచి క్రీస్తుకి అర్థమైనట్టు కనుక ఆయనే ఇక లోకానికి రక్షించబోయేటువంటి రక్షణకర్త మరియు ఆయనే సమస్తమై ఉన్నాడు. కాబట్టి క్రీస్తు అనగా అర్థమైనట్టు కనుక సర్వ మానవాళికి పరిహారం, ఆయనే సర్వ మానవాళికి రక్షణాధారం. క్రీస్తు అనగా అర్థం ఏంటి? సర్వ మానవాళికి రక్షణాధారం. సో కాబట్టి ఈరోజు ఆ రక్షణనే తృణీకరిస్తూ, మరణాన్నే ఎంచుకుంటూ, మరణం మీద అధికారం లేక, మరణాన్ని జయించిన వానికి లోబడక, మరణాన్ని జయించిన వానికి చేతులెత్తి కరములెత్తి ప్రభువా నీకు వందనాలని చెప్పలేక అనేక ఆత్మలు ఇంకా తిరుగుబాటు చేస్తున్నాయి. వారిని ఏమంటాం మనం? క్రీస్తు విరోధ ఆత్మలు అంటాం. కాబట్టి వారి ఎడల మనకు కనికరపడుచు, ప్రభువా ఇటువంటి వారిని నీవు రక్షించు, వారి హృదయాలను నీవు దర్శించు, వారికి మారు మనసు కలిగించిన ప్రార్థన చేద్దాం. కంటిన్యూగా మనం ప్రార్థన చేద్దాం. ఎవరు ఏమన్నా క్రీస్తు విరోధంగా మాట్లాడి వాళ్ళు ఒక రోజున లెక్క అప్పు చెప్పుకోవాలి. కాబట్టి మనం తిరిగి సమాధానం యొక్క సహనముతో, శాంతితో, దేవుని కృతజ్ఞత కలిగి ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో మనం ముందుకు పోదాం. ఎందుకంటే ఒక లోకంలో ఏంటంటే క్రీస్తుకి విరోధంగా మాట్లాడి చాలామంది పాపమును కట్టుకున్నారు. ఎందుకంటే మనం చూస్తే కనుక క్రీస్తుకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే కనుక ఆయన మీద ఉమ్ము వేసిన, ఆయన కొట్టిన, ఆయన్ని దుర్భాషలాడిన, ఆయన్ను ఎంతో హింసించినప్పుడు కూడా ఆ దేవుడు జీవము గలవాడు కనుక, ఆయన ఎందుకు వచ్చాడో ఆయన తెలుసు కనుక ఆయన సహించి వహించి మన అందరి కోసం ఆయన గాయపడి మన పాపములను ఆయన భుజం మీద వేసుకున్నాడు. కనుక చూడండి, ఒకటే విశ్వాసము ద్వారానే రక్షణ. అనాది కాలం నుంచి కూడా విశ్వాసం ద్వారానే రక్షణ. కాబట్టి ఈరోజు ఈ మాటలు విన్న వారు ఎవరైనా సరే అంగీకరించినట్టు కనుక, క్రీస్తుని చేర్చుకున్నట్టు కనుక మీ జీవితాలు మారుమనసు పొందుకుంటాయి, మీ ఆత్మలు భద్రంగా ఉంటాయి. దేవుడు నిత్యత్వాన్ని, నిత్య జీవాన్ని మీకు అనుగ్రహిస్తాడు. సర్వాధికారి అయిన దేవుడు అందరినీ రక్షించేవాడు కనుక, ఎవరిని తృణీకరించేవాడు కాదు కనుక, ఆయన ప్రేమను మనం పొందుకున్నాం కాబట్టి అనేకులు పొందుకుంటే వారందరూ కూడా ఏమవుతారంట? నశింపక నిత్య జీవం పొందుకుంటారు. కాబట్టి ఒక సమయంలో అనేకులు ఎవరైతే ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నారో, ఆయన పరిశుద్ధుల మీద తిరుగుబాటు చేస్తున్నారో, 8 కీర్తన ప్రకారము యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషేకులకు రక్షణ దుర్గము. యొక్క సమయంలో సర్వాధికారి అయిన దేవుడు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి నీకు విరోధంగా రూపించబడిన ఏ యొక్క ఆయుధము వదిలేదు. కాబట్టి ధైర్యంగా ఉండు, స్థిరముగా ఉండు, విశ్వాసంలో భక్తితో నీవు ప్రార్థించు, వ్యక్తిగతంగా అభివృద్ధి చెందు. నీ ద్వారా దేవుడు స్వర కార్యములు, సూచక్రియలు, అద్భుతాలు చేయబోతున్నాడు. కాబట్టి నిన్ను ఒక ఛానల్గా, ఒక శక్తివంతమైన ఛానల్గా ఒక దేశంలో నిలబెట్టి వాడుకునే శక్తి సామర్థ్యం గల దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి అధికారులైన, రాజులైనా, మరి ఎవరైనా, శత్రువులైనా, సింహాసనాలైనా, సాతానులైన, దూతలైనా, ఉన్నవైనా, రానున్న సరే దేవుని యొక్క ప్రేమ నుంచి
ఎడబా మనల్ని ఎవరు చేయలేదు కాబట్టి ధైర్యం కలిగి పోరాడదాం. గవర్నమెంట్స్ పొందినట్లు, ప్రభుత్వాలు మారిన సమాధానము శాంతి ఉన్నట్లు, వ్యతిరేకతలు పోనట్లు చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి అయిన దేవా, నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో తండ్రి, ఈ యొక్క సమయంలో మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. అంత్యకాలంలో అపాయకరమైన దినములు ఉన్నాయి. చాలా భయంకరమైనటువంటి గడియలు తండ్రి. అపహాసకులు ఉంటారు ప్రభువా, నేను దూషించేవాళ్ళు ఉంటారు. కానీ ప్రభువా, నీవు ఆనాడు కూడా నేను దూషించినాను ప్రభువా, నేను నీ మీద మూవేసినాను ప్రభువా, వాడిని తిరిగి ఒక మాట అనలేదు. కేవలం వారికి మాకు నీకు వందనాలు. కాకపోతే వారందరూ కూడా నశింపక నిత్యజీవం పొందాలన్నది నీకు ఉద్దేశం కనుక వారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. నీకు వ్యతిరేకంగా మాట్లాడి నేను దూషించు వారిని ప్రభువా మీ చేతుల్లో పెడుతున్నాం. ఈ యొక్క సమయంలో అయ్యా వారి హృదయాలను ప్రభువా మీరు మారు మనసు కలిగించండి. నీవే రక్షణకర్తమని వాళ్ళు అర్థం చేసుకునే మనసుని మీద దయచేయండి ప్రభువా. అయ్యా తండ్రి, నీకు విరోధంగా రూపించబడిన ఏ యొక్క ఆయుధం వద్దలేదు ప్రభువా. ఈ యొక్క దేశంలో, రాష్ట్రంలో సమాధానం మీద దయచేయండి అయ్యా తండ్రి. అయ్యా ప్రభా, నీ యొక్క రక్షణ గూర్చి చెబుతున్నటువంటి అనేక మంది సేవకుల మీద తిరుగుబాటు చేస్తూ వారిని కొడుతూ వారిని ఇబ్బంది పెడుతున్నారు తండ్రి. అయ్యా నీ యందు భక్తిని చూపించే వారిని ఇబ్బంది పెడుతున్నారు. కానీ ప్రభువా, ఈ యొక్క లోకంలో అయ్యా తండ్రి, నీ బిడ్డల వల్ల లోకానికి సమాధానమే తప్ప, లోకానికి శాంతి తప్ప, లోకానికి నెమ్మది తప్ప, లోకానికి మారు మనసు తప్ప, లోకానికి నిత్య జీవం తప్ప, లోకానికి ఎటువంటి హాని లేదు. కాబట్టి ప్రభువా, అయ్యా నీ బిడ్డలను, నీ సేవకులను, నీ ఆరాధికులను, అయ్యా నీ పరిశుద్ధులను, నీ కుమారులను, అయ్యా నిన్ను సేవించే ప్రతి ఒక్క యాజకుణ్ణి నీ కృపా కాపుదలు ఉంచుకొని సహాయం దయచేయమని సర్వాధికారి అయిన, సర్వశక్తి కలిగిన, జీవాధిపతి అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్.